హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది 6th నుంచి 10th వరకు ఉన్న కవులు కవి పరిచయాల గురించి విషయ సూచిక అంటే ఇండెక్స్ గురించి వీడియోలు చూస్తుంటే చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారండి. రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా చాలామంది కూడా అడిగడం జరిగింది, అంటే 6th నుంచి 10th వరకు ఉన్న గ్రామర్ పార్ట్ కూడా చేయండి ఒకసారి అని అడిగారు. 6th నుంచి 10th వరకు అన్నీ కూడా ఒక్క వీడియోలో కవర్ చేయడం అనేది చాలా కష్టం అండి. సార్ మీరే చూద్దరు, ఎందుకంటే మనము ప్రతి పాఠంలోనూ మనకు పర్యాయ పదాలు కానీ, నానార్థాలు కానీ, అదేవిధంగా వ్యుత్పత్తర్థాలు కానీ, పర్యాయ పదాలు, అదేవిధంగా అర్థాలు కానీ మనకు ప్రకృతి వికృతులు, సమాసాలు, ఛందస్సు ఇవన్నీ చాలా ఉంటాయండి. కాబట్టి నేను ఎట్లా చేద్దాం అనుకుంటున్నానంటే 6th క్లాస్ ఒకరోజు, 7th ఒకరోజు, 8th, 9th, 10th ఇట్లా ప్రతి క్లాస్కి ఒక్కొక్క రోజు ఒక వీడియో ద్వారా అయితే చేయడం జరుగుతుందండి. అన్నీ అంటే ఒక వీడియోలో అయితే చేయడం కష్టం అవుతుంది. కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు అయితే మనము ఇది 23 అంటే 2023-24కు సంబంధించింది న్యూ సిలబస్ కాదండి. మనకు టెట్కి ఏ సిలబస్ అయితే వస్తుందో ఆ సిలబస్కు సంబంధించిన నేను ఫస్ట్ పాఠం నుంచి అయితే నేను పాఠం వెనకలు ఉన్న ప్రతిటి కూడా ఒక్కటి కూడా మిస్ చేయకుండా నేను మీకైతే అందించడానికి నేను ప్రయత్నం అయితే చేస్తానండి. కొన్ని వందల్లో అయితే మనకు వ్యూస్ అయితే వస్తున్నాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఒక లైక్ కూడా చేయండి. సగం ముందు కూడా లైక్ చేయడం లేదు. అదేవిధంగా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి సబ్జెక్టు పరంగా అనేది మీరు ఒకసారి కామెంట్ చేస్తే నేను చేయడానికైతే ప్రయత్నిస్తానండి. అదేవిధంగా తెలుగు గ్రామర్ పార్ట్లో ఏవైనా ఛందస్సు కానీ, సందులు కానీ, అలంకారాలు కానీ, సమాసాలు కానీ మీరు వివరించమంటే ఖచ్చితంగా ఒక వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. ఈరోజు అయితే ఇంకా పాఠంలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ పాఠం వచ్చేసి మనకు మాతృభావన ఆల్రెడీ తెలుసుకున్నామండి. ప్రక్రియ పద్యము, ఇతివృత్తం వచ్చేసి స్త్రీల పట్ల గౌరవం, కవి గడియారం శాస్త్రి, ఇవన్నీ కూడా మనం ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు భాషాంశాలు, మాతృభావన అనే పాఠ్యాంశానికి భాషాంశాల గురించి అయితే మనము తెలుసుకుందాము. మనం ఫస్ట్ పాఠం మాతృభావన అన్నాం కదండి, దానికి సంబంధించిన భాషాంశాలు మరియు వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం. అర్థాలంటే ఇక్కడ చూద్దాం. ఉద్వృత్తి అంటే దుష్ప్రవర్తన. ఇది మనకు 2018లో ఈ ప్రశ్న రావడం జరిగింది. 2018లో ఈ ఉద్వృత్తి అనే పదానికి అర్థమైతే అడిగాడండి. కాబట్టి ఇది ప్రీవియస్ అడగడం జరిగింది కాబట్టి ఒకసారి గమనించగలరు. ఉద్వృత్తి అంటే దుష్ప్రవర్తన అని. తర్వాత దుర్యుడు అంటే శ్రేష్ఠుడైన, చమూధవులు అంటే సైన్యాధిపతులు, సుంత అంటే కొంచెము, స్నిగ్ధ దట్టమైన, తాల్మి అంటే ఓర్పు, ఇవన్నీ కూడా మనకు అర్థాలు. తర్వాత పర్యాయాలు చూద్దాం. ఆజ్ఞ అంటే ఆదేశము, ఆన ఉత్తర్వు, నిర్దేశము. కన్ను అంటే అక్షి, చక్షువు, నేత్రము, నయనము. తర్వాత అనలం. అనలం అంటే అగ్ని, వహ్ని, జ్వలనుడు. కాంత అంటే మగువ, కొమ్మ, ఇంటి, పడితెండి. అదేవిధంగా అనలం అంటే ఏమిటి అయితే మనను ప్రీవియస్ టెట్లో అయితే ఆ ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి మనం అన్ని కూడా ఒకసారి గమనించాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. తర్వాత ప్రకృతి వికృతులు చూద్దాం. రాజ్ఞ రాణి, ఛాయ ఛాయ, భాగ్యము భాగ్యము, భక్తి భక్తి, జ్యోతి జ్యోతి, ఆజ్ఞ ఆన, అంబ అమ్మ. ఇది కూడా ప్రీవియస్ టెట్లో అయితే అడగడం జరిగిందండి, చూడగలరు. అదేవిధంగా మనకు ఈ అమ్మ, అంబ అనేది 6th క్లాస్లో కూడా మనకు వస్తుందన్నమాట ప్రకృతి వికృతిలో. రత్నము రతనము, బ్రహ్మ బొమ్మ. బ్రహ్మ ప్రకృతి, బొమ్మ అనేది వికృతి అండి. కొంచెం స్పీడ్గా చెప్తూ వెళ్తానండి, ఎందుకంటే మనకు సిలబస్ మనకు ఎక్కువ ఉంది కాబట్టి, కొంచెం గ్రామర్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, లెంత్ వీడియో అవుతుంది కాబట్టి నేను కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా దయచేసి చూడగలరు. వ్యుత్పత్తర్థాలు వచ్చేసి శివుడు అంటే సాధువుల హృదయాన్ని శయనించు ఉండువాడు, మంగళప్రదుడు ఈశ్వరుడు. పతివ్రత, పతిని సేవించుటే వ్రతంగా కలిగినది సాధ్వి. పురంధ్రి, గృహమును ధరించినది గృహిణి. అంగన, చక్కని అవయములు అమరికగలది అందవెత్తే. తర్వాత నానార్థాలు చూద్దాం. వాసము అంటే ఇల్లు, వస్త్రం, వెదురు, కాపురము. సూత్రము నూలిపోగు, తీగె, త్రాడు, మొలనూలు, చట్టము. చరణము పాదము, కిరణము, పద్యపాదము, వేరు, వేదశాఖ. ఇది కూడా మనం ప్రీవియస్లో అడగడం జరిగిందండి. చరణము. హరి యముడు, సింహం, ఇంద్రుడు, విష్ణువు, కోతి, కప్ప అనేవి నానార్థాలు. రత్నము మణి, వజ్రము, నీరు, సూదుంటరాయి అనేటి మనకు నానార్థాలు అవుతాయండి.
తర్వాత సందులు చూద్దాం. పుణ్యావాసము, పుణ్య ప్లస్ ఆవాసము, పుణ్యావాసము. పాప ప్లస్ ఆచారాలు, పాపాచారాలు. మదీయ ప్లస్ ఆదర్శము, మదీయాదర్శము. స్నిగ్ధ ప్లస్ అంబుద, స్నిగ్ధాంబుద. ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన ఉదాహరణలు అన్నమాట. తర్వాత వచ్చేసి గుణసంధికి మద ప్లస్ ఉన్మాదము, మధోన్మాదము. ఆజ్ఞ ప్లస్ ఉల్లంఘన, ఆజ్ఞోల్లంఘన. సరబస ప్లస్ ఉత్సాహం, సరబసోత్సాహం. ఇవన్నీ కూడా గుణసంధి అనమాట. తర్వాత వృద్ధి సంధి రస ప్లస్ ఏకస్థితి, రసైకస్థితి. త్రిగసంధికి వచ్చేసి ఆ ప్లస్ వారల, అవ్వారల. ఇవన్నీ కూడా మనకు 10th క్లాస్కు సంబంధించిన భాషాంశాలు మరియు వ్యాకరణాంశాలు. తర్వాత చూద్దాం. అందులో ఫస్ట్ పాఠానికి సంబంధించిన శుత్వ సంధి గురించి. దుస్ ప్లస్ చరితము, దుశ్చరితము. ఏడాగమ సంధి వచ్చేసి ఆ ప్లస్ ఏమి, ఆ ఏమి. పుస్తకము ప్లస్ లు, పుస్తకాలు. సమయము ప్లస్ నా, సమయాన. దేశము ప్లస్ లు, దేశాలు. ఇవన్నీ కూడా లులనాల సంధి. తర్వాత బాలింత ప్లస్ ఆలు, బాలింతరాలు. గుణవంత ప్లస్ ఆలు, గుణవంతరాలు. భక్త ప్లస్ ఆలు, భక్తురాలు. ఇవన్నీ కూడా రుగాగమ సంధి. ఇవన్నీ ఫస్ట్ పాఠానికి సంబంధించింది. తర్వాత వాక్ ప్లస్ మయం, వాగ్మయం. జగత్ ప్లస్ నాదుడు, జగన్నాథుడు. సో ఇది కూడా ప్రీవియస్ స్టేట్లో అడిగారండి. రాట్ ప్లస్ మణి, రాన్మణి. రాట్ ప్లస్ మహేంద్రవరం, రాన్ మహేంద్రవరం. తత్ ప్లస్ మయము, తన్మయము. మరుత్ ప్లస్ నందనుడు, మరున్నందుడు. ఇవన్నీ కూడా మనకు అనునాసిక సందులు. తర్వాత సమాసాలు. పుణ్య ప్లస్ పుణ్యావాసము, పుణ్యముకు ఆవాసము. షష్ఠీ తత్పురుష సమాసం. పూల రాశి, పూల యొక్క రాశి. షష్ఠీ తత్పురుష సమాసము. పతి భిక్ష, పతి కొరకు భిక్ష. చతుర్థి తత్పురుష సమాసము. పావన చరిత్ర, పావనమైన చరిత్ర. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. హరిహర బ్రహ్మలు, హరియు, హరుడు, బ్రహ్మ. బహుపద ద్వంద్వ సమాసము. అమర్యాద, మర్యాద కానిది నంతత్పురుష సమాసం. సో మనకు ఇక్కడ కొరకున్కై మనకు కిన్ కున్ యొక్క లోన్ లోపల వస్తుంది, షష్ఠి తత్పురుష అవుతుందండి. అదేవిధంగా కొరకున్కై వస్తే చతుర్థి. అదేవిధంగా ఇక్కడ పావన చరిత్ర, చరిత్ర ఎలాంటి చరిత్ర, పావనమైన చరిత్ర. అంటే ఇక్కడ మనకు విశేషణము పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద పద కర్మధారయ సమాసం అయిందండి. అదేవిధంగా ఇక్కడ ఒకటి కంటే అంటే 2 కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి కాబట్టి, స్వతంత్ర పదాలు ఉన్నాయి కాబట్టి అవి ఏమవుతాయంటే బహుపద ద్వంద్వ సమాసం అవుతుందండి. అమర్యాద, మర్యాద కానిది నంతత్పురుష సమాసం. అసత్యం, సత్యం కానిది నంతత్పురుష సమాసం. ఇవన్నీ కూడా మనకు సమాసాల కిందికి వస్తాయండి. తర్వాత అలంకారాలు. శివాజీ కన్నులు నిప్పు కనికలా అన్నట్లున్నాయి. ఎలా ఉన్నాయి? శివాజీ కన్నులు నిప్పు కనికలా అంటే మనకి ఎట్లా అంటే ఊహించుకుంటాను. ఆయన కన్నులు నిప్పు కనికలు అంటే అగ్ని ప్రజ్వరిల్లే విధంగా ఉన్నట్లున్నాయా, ఉన్నట్లు అంటానే మనకేమొస్తుందంటే ఉత్ప్రేక్ష అలంకారము. తర్వాత శివాజీ గర్జిస్తే ఆకాశంలోని సూర్యచంద్రులు భయంతో వణుకుతారు. శివాజీ గర్జిస్తే ఆకాశంలోని సూర్యచంద్రుడు భయంతో వణుకుతారు. ఇక్కడ ఏంది? ఇక్కడ అతిశయోక్తి అంటే ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడం. ఇప్పుడు శివాజీ గర్జిస్తాడు గట్టిగా అంటే ఓకేనండి. అది గర్జిస్తే ఎలా సూర్యచంద్రుడు కూడా భయపడి వణుకుతున్నట్లు అనేది అక్కడ మనకి ఏమవుతుందంటే ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పారు కాబట్టి అదేమవుతుందంటే మనకు అతిశయోక్తి అలంకారం అవుతుందన్నమాట. తర్వాత అనల జ్యోతులు పతివ్రతలు అను చోట గల అలంకారం ఏమిటి అంటే మనకు రూపక అలంకారం. అంటే చూడండి, అనల జ్యోతులు పతివ్రతలు అను చోట గల అలంకారము. ఇక్కడ మనకు ఏం చెప్తుందంటే ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు, అంటే ఉన్నా కూడా అనల జ్యోతులు పతివ్రతలు అంటే భేదం ఉంది, ఉన్నా కూడా లేనట్లు చూపితే అది చెప్పినట్లయితే ఇది ఏమవుతుందంటే మనకు రూపకాలంకారం అవుతుందండి. తర్వాత జేవురు మీరు కన్నుగవతో నాస్పందితోష్టంబుతో గణహుంకారముతో నటద్భక్తుటితో గర్జిల్లు పద్యమునందలి అలంకారము ఏమిటంటే స్వభావోక్తి అలంకారము. ఇక్కడ మనకు స్వభావోక్తి అలంకారం అంటే ఏమిటంటే జాతి గుణక్రియలు ఉన్నవి ఉన్నట్లుగా, అంటే జాతి క్రియలు ఉన్నవి ఉన్నట్లుగా సుందరంగా వర్ణిస్తే మనకి అదేమవుతుందంటే స్వభావోక్తి అలంకారం. చూడండి, మీకు కొంచెం ఈజీగా ఉండే విధంగా చెప్తా. అంటే అడవిలో జింకలు చెవులు రిక్కించి చెంచుల నేత్రాలతో అటు ఇటు తిరుగుచున్నవి. అంటే అక్కడ చూడండి,
అడవిలో లేళ్ళు ఉంటాయి, అది సహజం. అది దాని చెవులు మామూలుగా చూస్తే మనకి ఎట్లుంటాయి, ఎదిక్కించి అంటే అదే పనిగా వింటున్నట్లుంటాయి కదా. సో దాని నేత్రాలు అంటే దాని కళ్ళు చూడడానికి అందంగా ఉంటాయి. సో అలా అన్నమాట. దాని స్వభావాన్ని, జాతి గుణక్రియలు ఉన్నవి ఉన్నట్లుగా సుందరంగా, ఉన్నవి ఉన్నట్లే సుందరంగా చెప్తే మనకేమవుతుందంటే అది స్వభావోక్తి అలంకారం అవుతుందండి. తర్వాత ఛందస్సు వచ్చేసి ఛందస్సులో మనకు ఘన విభజన కూడా అడుగుతూ ఉంటారండి. సో దీని గురించి అయితే మనము ఛందస్సు అనే ప్రత్యేకమైన టాపిక్లో అయితే మనం ఇవి తెలుసుకోవడానికి బాగుంటాయి. నెక్స్ట్ చూద్దాం. తర్వాత పాట మనకు జానపదిని జాబు అండి. సో ప్రక్రియ లేక ఇతివృత్తం, శ్రమ పట్ల గౌరవ. అర్థాలు వచ్చేసి బాడిబందలు అంటే బురదలు, ఇనాందారు భూమి యజమాని, చందం విధం, దమ్మిడి చిన్న నాణ్యం అంటే రూపాయికి 108 దమ్మిడిలు, అర్ధహృదయుడు అంటే మెత్తని గుండె కలవాడు. తర్వాత ఇవన్నీ కూడా ప్రాతాది సంధికి ఉదాహరణలు. నెరా ప్లస్ చెలి నెచ్చలి, పువ్వు ప్లస్ రెమ్మ పూరెమ్మ, ప్రాతా ప్లస్ ఇల్లు ప్రాయిల్లు, పువ్వు ప్లస్ పొడి పుప్పొడి, పువ్వు ప్లస్ తోట పూదోట, కెంపు ప్లస్ తామరలు కెందామరలు, వెళ్ళ ప్లస్ నెల వెన్నెల. సో ఇవన్నీ కూడా వివరించవచ్చండి. అంటే ఈ సందు ఎలా వచ్చింది, సో ఎలా విడదీయాలని. సో మనకు వీడియో అయితే లెంత్ అవుతుందండి, అందుకోసం మనం ఊరికే గ్రామర్ ఒకటి చెప్పుకుంటూ వెళ్తాను. సో మీకు కనుక గ్రామర్ కొంచెం అంటే సందుల గురించి వివరించండి అన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ మంది కనుక కామెంట్ చేసినట్లయితే సందుల గురించి వివరించండి అంటే ఖచ్చితంగా మనకు సందులు 2 రకాలు ఉంటాయి, తెలుగు సందులు, సంస్కృత సందులు, వాటి అన్నిటి గురించి కూడా నేను వివరించడం జరుగుతుందండి. సో వీడియోలు ఎంత అవ్వకూడదంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి. తర్వాత మా ప్లస్ అమ్మ మాయమ్మ అంటే ఎడాగమ సంధి, సంవత్సర ప్లస్ అది సంవత్సరాది సవన దీర్ఘ సంధి, చైత్ర ప్లస్ ఆరంభం చైత్రారం సవన దీర్ఘ సంధి. తర్వాత పట్నము ప్లస్లు పట్నాలు, సౌఖ్యము ప్లస్లు సౌఖ్యాలు అనే లోలన సంధి అవుతుంది. సమాసాలు వచ్చేసి నిరుద్యోగం ఉద్యోగం లేనిది అంటే నంతత్పురుష సమాసం, గ్రామోద్ధరణ గ్రామముల యొక్క ఉద్ధరణ షష్ఠి తత్పురుష, మానవ సంఘం మానవుల యొక్క సంఘం షష్ఠి తత్పురుష, పాత పరిచయాలు పాతవైన పరిచయాలు విశేషణ పూర్వపద కర్మధారే, 16 అనాలు 16 సంఖ్య గల అనాలు ద్విగు సమాసం, 400 4 వందలు ద్విగు సమాసం, నారింజ పళ్ళు నారింజ అని పేరుగల పళ్ళు సంభావన పూర్వపద కర్మధారయం, వెలగ పళ్ళు వెలగ అనే పేరుగల పళ్ళు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. అదేవిధంగా అలంకారాలు చూద్దామండి. 1 రూపాయి దమ్మిడియాయ్ అన్నట్లు ఖర్చు అవుతుంది, 1 రూపాయి దమ్మిడియాయ్ అన్నట్లు ఖర్చు అవుతుంది. అక్కడ ఏమిటి ఉత్ప్రేక్ష అలంకారం అనమాట. తర్వాత విద్యా ప్లస్ విద్యాధనము గొప్పది రూపకాలంకారము, మినపకుడం వంటి రూపాయి తీసుకున్నాడు మా అయ్య, ఇక్కడ ఉపమాలంకారం అనమాట. తర్వాత మనకు ఖచ్చితంగా అడిగేటి ఏంటంటే వాక్యాలు అనమాట. చూడండి, సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యంగా లేదా సామాన్య వాక్యాన్ని సంశ్లిష్టంగా కూడా మనం అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో రాము పాఠం చదివాడు, రాము పాఠం అర్థం చేసుకున్నాడు. ఇక్కడ మనము ఎలా రాయాలంటే రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు. అక్క టీవీ చూస్తున్నది, అక్క నృత్యం చేస్తున్నది, అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తున్నది. సో ఇది మనకు ప్రీవియస్ స్టేట్లో అయితే రావడం జరిగిందండి. తర్వాత సంయుక్త వాక్యాలుగా వ్రాయండి. శ్రీను బడికి వచ్చాడు, జాన్ రెడ్డి బడికి వచ్చాడు, హస్మత్ బడికి వచ్చాడు. శ్రీను జాన్ రెడ్డి హస్మత్ బడికి వచ్చారు. ఆయన కవి, ఆయన గాయకుడు, ఆయన విద్యావేత్త. ఆయన కవి, గాయకుడు మరియు విద్యావేత్త. తర్వాత 2వ పాఠం చూద్దాం. 3వ పాఠం వచ్చేసి మనకు వెన్నెలండి. అదేవిధంగా ప్రక్రియ చిత్రాలు కానీ కవుల గురించి కానీ నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు భాషాంశాలు. అర్థాలు వచ్చేసి అంగన భూమి అంటే రంగస్థలం, కైరవములు అంటే ప్రకాశిస్తున్న. సో ఇది కూడా మనకు ప్రీవియస్ అడగడం జరిగింది. నిశాసతి అంటే రాత్రి అనే స్త్రీ, లసత్ ప్రకాశిస్తున్న, కైరవములు కలవపూలు. తర్వాత పర్యాయ పదాలు చాడుపు అంటే పోలిక రీతి విధం, వెళ్ళి ప్రవాహం వెళ్ళువ స్ట్రోలేర్సు, కౌరవం అంటే కలువ కైరవిని, ఉత్పలం కువలయం, కౌముది వెన్నెల, చంద్రిక జ్యోత్స్న. సో ఇది కూడా ప్రీవియస్ స్టేట్లో అడిగారండి. చంద్రుడు సుధాకరుడు, రజనీకరుడు జావిళ్ళి ఇంద్రుడు. తమస్సు అంటే తమం అంటే చీకటి, అంధకారం, తిమిరం, ఇరుಳು. నానార్థాలు వెళ్ళి అంటే ప్రవాహం, తెలుపు, పరంపర. కుండలి పాము, నెమలి, గుండ్రనిది. నిట్టబొడుచు ఉప్పొంగు, రోమాంచితమగు, విజృంభించు. ప్రకృతి వికృతులు. సంధ్య అంటే సంధ్య సంధ్య, ధర్మము ధర్మము, ధమ్మము, చంద్రుడు చంద్రుడు, దిశ దశ, రాత్రి రాత్రి రేయి, నిశ నిసి, గర్వము గర్వము, యత్నము జతనము, వాటిక వాడ. సో ఇది కూడా మనకు 2024లో కూడా టెట్లో ప్రతిసారి వస్తుందండి. ఇది యత్నము జతనము గుర్తుపెట్టుకోండి.
తర్వాత అలంకారాలు చూద్దామండి. అలంకారాలు చూద్దామండి. అభినుతేండు చంద్రికాంబోది ఎకిలంబు నీట నిట్టలముగా నిట్ట ఒడిచే, ఇది రూపకాలంకారం అవుతుంది. రెండోది వచ్చేసి సురచిరతారకాసుమశోభి నభోంఘన భూమి, ఇది కూడా రూపకాలంకారము. రూపకాలంకారం అంటే ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు, అభేదం అంటే భేదం ఉన్నా లేనట్లు చెప్పడం అయితే అది మనకు రూపకాలంకారం అవుతుందండి. తర్వాత రజనీశ్వరుడు ఆకాశమును పేరి భూరూహము కాంత నిరంతర తారకాల సత్కుసుమ చయంబు ఘోయుటకోకు ఎనుభ్రాకే ఇచ్చటగల అలంకారం ఏంటంటే మనకు ఉత్ప్రేక్ష అలంకారం. అంటే ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహించి చెప్పడము. తర్వాత పాట మనకు ధన్యుడండి. ధన్యుడు చూద్దాం భాషాంశాలు. భాషాంశాలు అర్థాలు వచ్చేసి పరివ్రాజుడు సన్యాసి, మూషికము ఎలుక, జవసత్వములు అంటే వేగమును బలమును, కూర్మము తాబేలు, ఖేదము దుఃఖము, పూరములు ప్రవాహాలు, కుసుమస్తబకము పూల యొక్క గుత్తి, ఉద్భుత ప్రాయము నీటి బుడగ వంటిది. పర్యాయ పదాలు జంతువు అంటే పశువు, జీవుడు, ప్రాణి. ఇది కూడా ప్రీవియస్ షెట్లో అడిగారండి. బలము సత్తువ వాసనా రూపము, మూర్ధము మస్తకము, శీర్షము ఉత్తమాంగము, వివరము అంటే రంధ్రం బిలం కలువ, సందేహము అంటే సంశయం శంక. తర్వాత నానార్థాలు వివరము అంటే చిల్లు, వివరణ నింద, వనము అడవి, నీరు గుంపు, ఫలము పండు, ప్రయోజనం సంతానం. ఇది మనకు డిఎస్ 2018 డిఎస్లో అడిగారండి. ఫలము అంటే పండు, ప్రయోజనం సంతానం. అమృతము అంటే సోమరసము, వసనాభి, అదేవిధంగా పరబ్రహ్మము. తర్వాత వ్యుత్పత్తి అర్థాలు పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి రక్షించువాడు కుమారుడు, దేహి దేహాన్ని ధరించిన వాడు మనిషి, మూషికము అన్నాదును దొంగిలించిన దెలుక. ఇది కూడా ప్రీవియస్ 2020 టెట్లో కూడా అడిగడం జరిగిందండి. పరివ్రాజుడు అన్నింటినీ పరిత్యజించిపోయేవాడు సన్యాసి. ఈశ్వరుడు అంటే స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు. ప్రకృతి వికృతులు భోజనము భోనము, శబ్దం సద్దు, కార్యము కర్జం, ధర్మము దమ్మము, గృహము గీము, గౌరవం గారవం, శాస్త్రము చట్టం, సంతోషం సంతసం. ఈ కార్యము కర్జం అనేది కూడా మనం ప్రీవియస్ షర్ట్ అయితే అడగడం జరిగిందండి. తర్వాత అలంకారాలు చూద్దామండి. ఎక్కడి ఎలక ఎక్కడి చిలుక కొయ్య. ఇక్కడ యా 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 అనేటి అంటే మనకు ఏమైందంటే ఒక హల్లు కానీ లేదా అనేక హల్లులు మనకు ఏమవుతుంది ఆవృతమైనట్లయితే మనకి అదే అలంకారం అవుతుందంటే వృత్యానుప్రాస అలంకారం. తర్వాత పూలగుత్తి వలె మానవంతుడు తలపైనుండవలే, వలే వలె అంటే మనకు ఉపమాలంకారము. తర్వాత సమాచరింపని వాడు పశ్చాత్తాపం పొంది శోకాన్ని సంతప్తుడగును, ఇది మనకు రూపకాలంకారము. తర్వాత మనకు ఆధునిక వచనాలు కూడా అడిగే అవకాశాలు ఉన్నాయంటే మనకు ప్రాచీనం ఇచ్చే ఆధునికంలోకి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. తర్వాత మనకు నెక్స్ట్ పాఠం వచ్చేసి శతక మాధురిమ అండి. దానికి సంబంధించిన భాషాంశాలు చూద్దాం. అర్థాలు వచ్చేసి ముష్కరుడు అంటే దుష్టుడు, మృషల్ అంటే అసత్యములు, మేచక అంటే నల్లని. పర్యాయపదాలు ఈశ్వరుడు శివుడు, శంకరుడు, దేహం శరీరం కాయము, పయోనిధి సముద్రము కడలి సాగరం, లక్ష్మి కమల, హరిప్రియ పద్మ ఇందిర. తర్వాత చూద్దాం వ్యుత్పత్తి అర్థం. భాస్కరుడు అంటే కాంతిని కలుగుజేయవాడు సూర్యుడు, పయోనిధి దీని యందు నీరు నిలిచి ఉంటుంది సముద్రం, దాశరథి దశరథుని యొక్క కుమారుడు. భాస్కరుడు అంటే కాంతిని కలుగుజేయవాడు. ఇది మనకు 2022 ఆగస్టు టెట్లో రాసినప్పుడు ఏపీ టెట్లో అయితే మనలో అడగడం జరిగిందండి. తర్వాత ప్రకృతి వికృతులు మూర్ఖులు మొరకులు, న్యాయము న్యాయము, శ్రీ సిరి, పుష్పము అంటే పువ్వు. తర్వాత అలంకారాలు చూద్దామండి. ఉరగుణవంతుడొడ్లు పద్యమునందలి అలంకారము దృష్టాంతము, నీరము తప్తలోహముననేది యథాసంఖ్య అలంకారము, నీ కరుణాకటాక్ష వీక్షములకై నిరీక్షించున్నాము అనేది వృత్యానుప్రాస అలంకారము. తర్వాత అడిగేదనని వడిజను నడిగినదను మగుడ నుడుగడని నడయుడగన్ అంటే వృత్యానుప్రాసం. ఒక హళ్ళు ఒకసారి కంటే ఎక్కువ సార్లు పలుమార్లు మనకు ఆవృతం అవుతుంది మనకు వృత్యానుప్రాస అలంకారము. మకరంద బిందు బృంద రసచందన సుందరము మాతృభాషే వృత్యానుప్రాస అలంకం. చూరుకు తేరుకు ఏరుకు నారకు దారువును వాడు నరువులలో వృత్యానుప్రాస అలంకారము. తర్వాత చూద్దాం.
తర్వాత పాఠం వచ్చేసి మనకు మా ప్రయత్నం అండి. దీనికి సంబంధించిన భాషాంశాలు చూద్దాం. తర్వాత వచ్చేసి అర్థాలు అంటే గ్లోసరీ అంటే అపూర్వ పదాల నిఘంటువు, స్త్రీ వనిత, పడిత, మహిళ, ఇంతి ఇవన్నీ పర్యాయ పదాలు. పద్ధతి అంటే విధము, రీతి, తీరు. తర్వాత స్మరణ అంటే జ్ఞప్తి, స్మృతి, తలపు. జాతీయాలు చూద్దాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకు జాతీయాలు ఖచ్చితంగా మనల్ని అడుగుతారు. ఒకటి అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఎట్లో డిఎస్సిలో కూడా మనల్ని అడుగుతారు అనమాట. గుండెలు బరువెక్కడం అంటే మనసు కలత చెందడం, నీరు కారిపోవడం అంటే దిగులు పడిపోవడం, కనువిప్పు జ్ఞానోదయము, కాలధర్మం చెందడం అంటే మరణించడం, తునాతునకలు అంటే అనుకున్న పని భగ్నం కావడము. సో తర్వాత మనకు గ్రామర్ పార్ట్లో చాలా చాలా ముఖ్యం, ఈజీగా మార్క్స్ తెచ్చుకునేటి మనకు వాక్యాలు అనమాట. సో వాక్యాలు ఇచ్చి అవి ఏ రకమైన వాక్యాలో మనకు కనుక్కోవడం అనమాట. ఖచ్చితంగా 2 అనేది ఈజీగా రావడం జరుగుతుందండి. చూడండి, మీరు రావద్దు అంటే నిషేధార్థక వాక్యం, వాక్య భేదాలు ఇవన్నీ. దయచేసి నన్ను కాపాడు అంటే ఇక్కడ ప్రార్థనార్థక వాక్యం. సో మీరు రావద్దు అంటే అక్కడేంటి, వద్దు అని ఖండించడం అంటే నిషేధించడం అనమాట. సో నో అని చెప్పడం దాన్ని నిషేధార్థక వాక్యం. దయచేసి నన్ను కాపాడు అంటే ప్లీజ్ అంటాం కదా, అప్పుడెప్పుడు ప్రార్థనార్థక వాక్యం అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత చూద్దాం, మీరు రావచ్చు అంటే అనుమత్యర్థక వాక్యము. మీరు రావచ్చు అంటే లోపలికి రావచ్చు అంటే మనకు పర్మిషన్ ఇస్తే, పర్మిషన్ ఏమంటారు, అనుమత్యర్థకము. తర్వాత వారందరికీ ఏమైంది. సో మనకు క్వశ్చన్ మార్క్ ఉందంటే ఆల్మోస్ట్ 90% ప్రశ్నార్థక వాక్యమే అవుతుందని గుర్తుపెట్టుకోండి. వారందరికీ ఏమైంది అంటే ప్రశ్నార్థక వాక్యం. నేను తప్పక వస్తాను అంటే నిశ్చయార్థకము. ఆహా ఎంత బాగుంది అంటే ఆశ్చర్యార్థక వాక్యం. వారు వెళ్ళవచ్చా అంటే ప్రశ్నార్థక వాక్యం. ఇవన్నీ కూడా మనకు వాక్య భేదాలు. తర్వాత పాఠం మనకు సముద్ర లంఘనం. పారావారంభు అంటే సముద్రము, ఆంగ్రులు అంటే పాదములు, జంగము కాలిపిక్క, రయము వేగము, క్రొవ్వారు అందమైన, ఉపలము రాయి, పరిఘ కందకము, నభము ఆకాశము. తర్వాత సమానార్థక పదాలు, కొండ కమ్మున అంటే కూటాగ్రము, నభము అంటే ఉప్పరము ఆకాశము, వివరము అంటే రంధ్రము. తర్వాత ప్రకృతి వికృతులు చూద్దాం. సముద్రం సంద్రం, దిశ దశ, అగ్ని అగ్గి, గుణములు ప్రకృతి అయితే గుణములు వికృతి, నిమిషము నిమిషము, కుళ్య అంటే కాలువ. తర్వాత అలంకారాలు. తన చూపంబూది మీద జాచి శ్రవణద్వంద్వము రిక్కించి అనేది వచ్చేసి మనకు స్వభావోక్తి అంటే ఉన్నది ఉన్నట్లు చెప్తే, జాతి గుణభేదాలు లేకోకుండా మనకు ఉన్నది ఉన్నట్లు చెప్తే స్వభావోక్తి. తర్వాత సురఘరుడు దుర్వలోకత్వర అనువాక్యం ఉన్నందరి శబ్దాలంకారం అంటే మనకు ఇక్కడ రా రా అనే హళ్ళు మనకు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆవృతం అవుతుంది మనకు వృత్యానుప్రాస అలంకారం. తర్వాత గిరికారముఖ నిర్గతమై హరిశరమపు దసురవరపు ఢాభి ముఖంపై 1800 అలంకారం అంటే రూపకము. ఉపమానం ఉపమేయానికి అభేదం చెప్పినట్లయితే మనకేమవుతుందంటే అది రూపకాలంకారం. తర్వాత విపరీతమైన వేగంతో వాయుపుత్రుడు వెళ్ళగా పెద్ద రథంపై వస్తున్న సూర్యుడని అమరులు అనుకున్నారు. ఇచ్చటగల ప్రాసాలంకారం అంటే భ్రాంతి మదలంకారం అంటే సో అక్కడ వెళ్ళేది భ్రాంతి పడ్డారనమాట. అంటే వెళ్ళింది మనకు హనుమంతుడైతే సూర్యుడని అందరూ అనుకున్నారంట. రథంపై వెళ్తున్న సూర్యుడు అంటే అందరూ ఏమనుకున్నారు, సో భ్రాంతి పడ్డారనమాట. సో భ్రమ పడ్డారు కాబట్టి అది భ్రాంతి మదలంకారం అవుతుంది. తర్వాత పవనజ జంఘా సంభవ పవనము వడి గడలి బాయవడనడ వివరణమకు జోరంబడి పవనాశన కోటి నాశపరచ గమించన్ అనేది మనకు ఏమవుతుందంటే అతిశయోక్తి. ఉన్నట్టు కాకుండా ఎక్కువ చేసి చెప్తే అది అతిశయోక్తి అలంకారం. తర్వాత రఘువరేణ్య క్రోధరసము లంకకు ముట్ట గురువారు కాలువ ద్రవ్యననగా అను 1800 అలంకారం తెచ్చి మనకు ఉత్ప్రేక్ష అలంకారం. తర్వాత మన వేటికి నూతనమా తన మానిన బ్రేమధనకు తక్కిన నను మానకదయ ధనరం ధనవంతులు మాని నరసదభు రమ్మనవే లేమా ధనుజుల ఇక్కడ మనకు ముక్త ప్రదగ్రస్తాలంకారం అంటే సో పదంలో కానీ వాక్యంలో కానీ
పదము అంటే పాదము చివర విడవబడిన దాన్ని మళ్ళీ గ్రహించి, అంటే విడిచిన దాన్ని మళ్ళీ గ్రహించడాన్ని ఏమంటారంటే ముక్త పదగ్రస్త అలంకారం. తర్వాత లేమ ధనుజుల గెలువగలేమ అనేది మనకు యమకమవుతుంది. ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైనది. ఇది మనకు ఏమవుతుందంటే యమకాలంకారము అవుతుందండి. తర్వాత వచ్చేసి మనకు లేమ ధనుజుల గెలవగలేమా అనేది మనకు రిపీటెడ్ ప్రశ్న అండి. ఇదైతే అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి అర్థభేదం, లేమ గెలవగలేమ అంటే ఒకే హల్లులే మళ్ళీ వచ్చాయి, కానీ ఎక్కడ కొంత వ్యవధానంతో మరలా ప్రయోగించబడితే అదేమవుతుందంటే యమకాలంకారం అవుతుంది. గంగా వేగంగా పరిగెడుతున్నది, అక్కడ గంగా మరియు గంగా అనేది రిపీట్ అయింది, కానీ అలా కొంత వ్యవధానంతో మళ్ళీ ప్రయోగించబడితే దాన్ని ఏమని పిలుస్తామంటే యమకాలంకారం. తర్వాత పాట మనకు మాణిక్య వీణండి. భాషాంశాలు చూద్దాం. అర్థాలు వచ్చేసి రుగ్మత అంటే జబ్బు, రవళి ధ్వని, రోదసి అంతరిక్షము, కలవలపడుట అంటే తొట్టుబాటు పడుట. పర్యాయ పదాలు చూద్దాం. మిన్ను ఆకాశం నింగి, తాండవం నృత్యం నాట్యం నర్తనము లాస్యము, రుగ్మత అంటే వ్యాధి జబ్బు తెగులు రోగం, జ్ఞానం విజ్ఞానం ఎరుక తెలివి. తర్వాత ప్రకృతి వికృతులు. భాష అంటే భాష, విజ్ఞానము విజ్ఞానము, కవితలు కైతలు, గుహలు గోబ. సో ఇది మనకు 2018 డిఎస్సీలో అడగడం జరిగిందండి. కవితలు కైతలు అనేది డిఎస్సీలో అడగడం జరిగింది ప్రశ్న. తర్వాత అలంకారాలు చూద్దాం. మిమ్ము మాధవుడు రక్షించుగాక, ఇక్కడ శ్లేషాలంకారం. సో ఇది కూడా మనకు 2022 టెట్లో ఆగస్టులో జరిగింది కదా, మనకు ఆ టెట్లో అడిగారు. తర్వాత రాజు కువలయానందకరుడు శ్లేషాలంకారము, నీవెల వచ్చేదు, ఇది కూడా శ్లేషాలంకారం. తర్వాత జాతీయాలు చూద్దామండి. మంత్రాలకు చింతకాయలు రాలడం అనేది ఏమాత్రం సంబంధం లేనిది, మిన్నందుకోవడం సంతోషంతో ఉప్పొంగిపోవడం, గజ్జ కట్టడం అంటే అద్భుతంగా నాట్యం చేయడం. తర్వాత గోరంత దీపాలు. అర్థాలు వచ్చేసి నిమీలిత నేత్రుడు అంటే మూయబడిన కన్నులు గలవాడు, అరమోడుపు కన్నులు అంటే సగం మూసిన కన్నులు, ఆకలింపు అంటే అర్థం గ్రహించడం మరియు అవగాహన, అపరహం అంటే ప్రతిరోజు, ప్రణమిళ్ళే అంటే నమస్కరించే. తర్వాత పర్యాయ పదాలు. పక్షి అంటే ఖగము విహంగము, పిట్ట పులుంగు పదకము. సో ఇది కూడా అడిగారండి. పక్షి అంటే ఖగము. ఇక్కడ మనకు 2024లో ఫిబ్రవరిలో జరిగింది 2వ తేదీ సెషన్ అంటారు. 2వ తేదీలో ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ప్రశ్న అడగడం జరిగింది. తర్వాత నేత్రం అంటే అక్షి చక్షువు నయనం కన్ను, శిరస్సు తలకాయ నెత్తి మస్తకము, సూర్యుడు అహిమకరుడు భానుడు భాస్కరుడు రవి, తర్వాత అరుణుడు దినకరుడు దివాకరుడు, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అవుతాయి. చెట్టు అంటే తరువు వృక్షము, పాదపము భూరూహము భుజము. తర్వాత కొండ అంటే మల గిరి అద్రి గోత్రము పర్వతము. తర్వాత నానార్థాలు చూద్దాం. రాజు అంటే ప్రభువు చంద్రుడు క్షత్రియుడు ఇంద్రుడు, కృషి అంటే స్త్రీ సేద్యము ప్రయత్నము, కొమ్మ అంటే శాఖ స్త్రీ కోట కొమ్మ. తర్వాత సమయం అంటే కాలము సూచన ప్రతిజ్ఞ ఆజ్ఞ. కన్ను అంటే ఇవన్నీ నానార్థాలండి. కన్ను నేత్రము చూపు బండి చక్రం, ఆశ దిక్కు కోరిక. తర్వాత వ్యుత్పత్తర్థాలు. అతిథి అంటే తిథి సమయం పాటించిన వాడు. సో ఇది కూడా మనకు ఎప్పుడంటే ఫిబ్రవరిలో, అంటే మనకి ఇప్పుడు 24లో జరిగిన ఫిబ్రవరి 2 అంటే 2వ తేదీ జరిగిన సెషన్లో ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ప్రశ్న అడిగారండి. పక్షి అంటే పక్కములు గలది విహంగము. తర్వాత అక్షరం నాశనం పొందనిది వర్ణం, మౌని మౌనము దాల్చినవాడు. తర్వాత పాఠం వచ్చేసి భిక్ష అండి. ప్రక్రియ పద్యము, ఇతివృత్తం వచ్చేసి మానవ స్వభావం. భాషాంశాలు చూద్దామండి. అర్థాలు వచ్చేసి తెరవ అంటే స్త్రీ, సూడిగములు అంటే గాజులు, గోమయం ఆవుపేడ, అహిమకరుడు సూర్యుడు, హాటకం బంగారం, భీరెండ తీక్షమైన ఎండ, ఉంచప్రకరములు రోళ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యం గింజలు ఏరుకుని జీవనం సాగించేవారు, శిలప్రకరములు అంటే పొలాల రాలిన కంకులను ఏరుకుని బ్రతికేవాళ్ళు, పురంధ్రి అంటే ఇల్లాలు, విప్రుడు బ్రాహ్మణుడు, సంయమి ముని, కుందాడుట నిందించుట, పరాశర్యుడు వేదవ్యాసుడు. తర్వాత పర్యాయ పదాలు. ధ్వా కవాటంబు అంటే ద్వారబంధము ద్వారం తలుపు,
తర్వాత వనిత అంటే స్త్రీ, పురంధ్రి, అంగన, పడతి, నారి అండి. పసిడి అంటే బంగారం, సువర్ణము, కనకము, హిరణ్యము, పైడి. తర్వాత పారాశర్యుడు అంటే వ్యాసుడు, బాదరాయణుడు, సాత్యవతేయుడు, శ్రీకృష్ణ ద్వైపాయనుడు. అంటే శ్రీకృష్ణ ద్వైపాయనుడు అంటే ఎవరు అనుకున్నారండి? వ్యాసుడు మనకు మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన వేదవ్యాసుని పేరే, అసలు పేరు శ్రీకృష్ణ ద్వైపాయనుడు అనమాట. తర్వాత ఆగ్రహము అంటే కోపము, క్రోధము, రోషము, కినుక. అహిమకరుడు అంటే సూర్యుడు, రవి, ఆదిత్యుడు, భాస్కరుడు. నానార్థాలు. వీడు అంటే మనుష్యుడు, పట్టణము, వదులుట. లెస్స మేలు, చక్కని, మంచిది. గురుడు ఉపాధ్యాయుడు, తండ్రి, బలీయం. ప్రకృతి వికృతులు. విద్య, యాత్ర, జాతర. సో ఇది కూడా మన ప్రీవియస్ సెట్లో అడగడం జరిగిందండి. భిక్షము, బిచ్చము, మత్స్యము, మత్స్యము. వ్యుత్పత్తార్థాలు. గురుడు అంటే అజ్ఞానం అనే అంధకారం తొలగించేవాడు, ఉపాధ్యాయుడు. ఇది కూడా ప్రీవియస్ సెట్లో అడిగారు. వనజము అంటే వనము అంటే నీరు నందు పుట్టినది, పద్మము. అర్ఘ్యము పూజకు తగిన నీరు. పాద్యము అంటే పాదములు కడుగుకొనుటకు ఉపయోగించే నీరు. పారాశర్యుడు అంటే పరాశర మహర్షి యొక్క కుమారుడు, వ్యాసుడు. తర్వాత అలంకారాలు చూద్దాండి. ఓ మునివరా, నీవు శిష్యగణంగొని చెయ్యనరమ్ము విశ్వనాథుని కృప పేరిమినెందరి తిథులు చనుదెంచిన కామధేనువు పనిగొనున్నట్లు అపారమైన అభిప్సాన్నములకు పెట్టుదును అని వాక్యంలో అలంకారం ఏంటంటే ఉపమా అలంకారం. తర్వాత శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు, వీరులకు సాధ్యం కానిది లేదు. అర్థాంతరన్యాస అలంకారం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. సో ఇది కూడా ప్రీవియస్ సెట్లో అడగడం జరిగిందండి మనలో, అర్ధాంతరన్యాస అలంకారం. తర్వాత మేగుడంబుదికి పోయి జలంబు తెచ్చి ఇస్తాడు, లోకోపకర్తలకిది సహజ గుణము. ఇది కూడా అర్ధాంతరన్యాస అలంకారం. తర్వాత వచ్చేసి మనకు చిత్రగ్రీవం అండి. భాషాంశాలు చూద్దాం. అర్థాలు వచ్చేసి ప్రక్రియ అంటే పని, బడుద్దాయి అంటే బద్దకస్తుడు, ఫక్కి అంటే తీరు. పర్యాయ పదాలు. ఏనుగు అంటే కరి, హస్తి, వారణము, మాతాంగము, గజము, ఇబగము. ముఖము మొహం, హాస్యము, వక్త్రము, ఆననము, మోము. గింజ బీజము, విత్తు, విత్తనము. తండ్రి జనకుడు, అయ్య, నాయన, పిత. నానార్థాలు. మిత్రుడు స్నేహితుడు, సూర్యుడు, శత్రుదేశపు రాజు. సీమ ఎల్ల, మేర, గురుతు. ముహూర్తము అంటే 2 గడియల కాలము, అల్పకాలము, శుభకార్యము. పుణ్యము ధర్మము, నీరు, బంగారం. నెల మాసము, పున్నమి, చంద్రుడు. జాతి పుట్టుక, అలంకారం. ప్రాణము ప్రాణవాయువు, గాలి, మోక్షము. గాలి వాయువు, పిశాచము, జంతు, రోగము. కథ చెప్పుట. తర్వాత వ్యుత్పత్తార్థాలు. చిత్రగ్రీవం చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలిది. సో ఇది కూడా ప్రీవియస్ టెట్లో అడిగారండి. పక్షి పక్షములు కలిది అంటే రెక్కలు కలిది. ఇది కూడా మనం టెట్లో అడిగారండి ప్రీవియస్ టెట్లో. పక్షి అంటే పక్కములు కలిది అని రాయొచ్చు, పక్షములు కలిది అంటే రెక్కలు కలిది, పిట్ట అని కూడా రాయొచ్చు అండి. బృందం కూర్చబడునది, ఆశ్చర్యం ఆస్వాదించకు యోగ్యమైనది, పుణ్యము శుభాన్ని చేయునది. పారావతము బలముతో పోయేది, పావురము. మేఘము తడుపునది, చిత్రం ఆశ్చర్యమును కలిగించినది, కష్టం హింసించినది. సో ఇక్కడికి ఇవన్నీ కూడా వ్యుత్పత్తి. తర్వాత అలంకారాలు. శ్రీమంత్ చొక్క మల్లెపువ్వుల తెల్లగా ఉంది, ఉపమాలంకారము. చిత్రగ్రీవం మెడ ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా శోభిల్లింది. ఇది కూడా ఉపమాలంకారం. సో ఇక్కడతో మనకు అలంకారాల గురించి కానీ మన 10th క్లాస్కి సంబంధించిన ఓల్డ్ 2023 అండ్ 24కి సంబంధించిన టెక్స్ట్ బుక్ చివరిలో ఉండే ప్రతి ఒక్కటి కూడా భాషాంశాలు, వ్యాకరణాంశాలు చేస్తానండి. ఒక సందులో ఒకటి, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి మనకు సందులో, ఆల్మోస్ట్ మనకు విడదీయడం ఒకటే వస్తుంది. సో మనకు వీడియో కూడా లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడికి చేస్తున్నాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ.